ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 1. బాబా పత్రి గ్రామంలో జన్మించి బాల్యంలో ఒక ఫకీరుకు అప్పగించబడ్డారని, కొంతకాలానికి సేలు గ్రామంలోని వెంకుస అనే హిందూ గురువుకు అప్పగించబడ్డారని, వారి సేవలో సర్వశక్తులు పొంది షిరిడీ చేరారన్న కథకు ఆధారము ఎక్కడా కనిపించదు. బాబా ఒకప్పుడు సేలు నుండి వచ్చామని, తమ గురువు పేరు వెంకుస అని కొన్నిసార్లు చెప్పిన దానిని బట్టి తాను ఈ కథ అల్లానని, అంతకు మించి వేరే ఆధారాలేవీ లేవని మొదట ఈ కథ చెప్పిన దాసగును తన అనుభవాలలో చెప్పాడు. కానీ బాబా ఒకప్పుడు తన గురువు రోషన్ షా అని, ఆయనను షిరిడీలో సేవించానని, వారి సమాధి అచ్చటి వేప చెట్టు కింద ఉన్నదని, తాము అనాదిగా షిరిడీలోనే ఉంటున్నామన్న చెప్పిన దానితో కానీ, ఆయన శ్రీ అక్కలకోట స్వామి యొక్క మరొక రూపమన్న దానికి కానీ సరిపోదు. తాము అహ్మదానగర్ రహటాల నుండి వచ్చామని, నేనిక్కడకు ఔరంగాబాద్ నుండి వచ్చాను. మా మామ నన్నిక్కడికి తీసుకొచ్చాడు. నా తల్లిదండ్రులను విడిచి గంగా తీరానికి వచ్చే నాటికి నాకు 8 సంవత్సరాలు. అచ్చటి నుండి షిరిడీ వచ్చాను అని వేరువేరు సందర్భాలలో చెప్పిన వాటితో ఈ కథ పొసగదు. ఆయన 12 సంవత్సరాలు షిరిడీలో వేప చెట్టు కింద భూగ్రహంలో తపస్సు చేశారన్న నిశ్చయమైన వృత్తాంతంతో ఈ కథ అసలే పొసగదు. 16 సంవత్సరాల యువకుడిగా ప్రకటనమైన ఆయన అందులో ప్రవేశించే నాటికి 4 సంవత్సరాలు మించి వయసు ఉండటానికి అవకాశం లేదు. సేలులో గోపాలరావు దేశ్ముఖ్ ఉరఫ్ వెంకుస వృత్తాంతమే నిజమైతే, షిరిడీలో ప్రకటనమయ్యే నాటికి బాబాకు సుమారు 60 లేక 70 సంవత్సరాల వయసు ఉండాలి. తాము శుద్ధుడైన బ్రాహ్మణుడను అన్నప్పుడు ఆయన బ్రహ్మజ్ఞాని అని మాత్రమే వారి భావము. అంతకంటే తరచుగా ఆయన తాము పేద ఫకీరని చెప్పేవారు. దానికి అర్థము అదే. జయదేవ జయదేవ దత్తావధూత మోహిని వంశ జమ్మని అనే ఆరతిపాటలో కీర్తించినట్లు, ఆయన హిందువులకు హిందువు, ముస్లింలకు ముస్లిము, అంటే హిందూ ముస్లిం అనే భేదాలకు అతీతుడు. సాయి తమ గురుసేవ గురించి ఒకప్పుడు ఇలా చెప్పారు: నా గురువు ఇక్కడే చావడిలో చూశాను. ప్రశాంతము గంభీరము అయిన ఆయన ముఖంలోని నిత్య సంతుష్టి నన్ను ముగ్ధుణ్ణి చేసింది. నా చూపు ఆయన ముఖం మీద నిలిచిపోయేది. క్షణమాత్రము ఎడబాటును కూడా సహించలేకపోయేవాణ్ణి. వారి సన్నిధిలో నాకు ఆకలి దప్పులు కూడా తెలిసేవి కాదు. ఆయనను 12 సంవత్సరాలు పైగా నిండు హృదయంతో సేవించాను. ధ్యానస్థులైన ఆయన తమకు దేహమున్న సంగతే మరచి కూర్చున్న చోటు నుంచి ఏ అవసరం కోసమూ లేచేవారు కాదు. నేను ఆయన చేత ఆహారం తినిపించి గుడ్డలు మార్చి ఆ ప్రదేశం శుభ్రం చేసేవాణ్ణి. ఆయన నుండి ఏదైనా మంత్రం ఉపదేశంగా పొంది జపించాలని తలచాను. కానీ ఆయన నా చెవిలో ఏ మంత్రమూ ఉపదేశించలేదు. ఆయన నన్ను 2 పైసలు దక్షిణ కోరారు. తాము కోరినది ప్రభుత్వం వారు ముద్రించిన లోహపు కాసులు కావని, 1 పైసా నిష్ఠ, 2వ పైసా సబూరి అని ఆయన వివరించారు. వెంటనే అవి సమర్పించాను. నా సేవకు సంతోషించి, నీవెక్కడున్నా సరే ఇక్కడ కానీ, 7 సముద్రాలకు అవతల కానీ నీ వెంట ఉండి కాపాడుతాను అని ఆశీర్వదించారు. ఈనాటి నా ప్రతిభకంతటికీ కర్తలు వారే. ఇదంతా వారి ఆశీస్సుల ఫలితమే. బాబా స్వయంగా సాయి శరణానందతో తమ గురువు పేరు రోషన్ షా అని చెప్పారు. ఆయన చెప్పిన దానిని బట్టి రోషన్ షా పరమపదించాక వారిని బాబాయే వేప చెట్టు కింద సమాధి చేసినట్లు తోస్తుందని సాయి శరణానంద వ్రాశారు. సాయి ఆ గురువు పేరు హరివినాయక్ సాటేతో కూడా చెప్పారట. కానీ అది తనకు గుర్తు లేదని, ఆ పేరు సా అనో లేక సా అనో అంతమవుతుందని అతడు వ్రాశాడు.